అమరావతి ఐకానిక్ టవర్స్ అగ్ని పరీక్షలను తట్టుకొని అన్ని పరీక్షల్ని ఇప్పుడు పాస్ అయ్యాయి. ఎందుకంటే అమరావతిలో అలంకారంగా మారబోయేది ఈ ఐకానిక్ టవర్సే. మొత్తం 5 టవర్లని ఇంక్లూడింగ్ సీఎంఓతో సహా కట్టాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా డిజైన్ చేసింది. వీటికి సంబంధించినటువంటి పనులు ప్రారంభ దశలో ఉండగానే గతంలో ప్రభుత్వం మారింది. 5 ఏళ్ల పాటు అమరావతిని పాడుబెట్టినటువంటి పరిస్థితి చూసాం. పూర్తిగా నీళ్లలో మునిగి దాదాపు 2 టీఎంసీల నీటిలో మునిగి 5 ఏళ్ల పాటు సావాసం చేసినటువంటి ఈ ఫౌండేషన్స్ పైన నిపుణులు పరీక్షలు జరిపారు. ఈ పరీక్షలన్నీ కూడా ఫైనల్‌గా బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయని చెప్పని తేల్చి చెప్పారు. అమరావతిలో ఆల్రెడీ ఫౌండేషన్ వేసినటువంటి ప్రాంతం పైన 1000 టన్నుల బరువు వరకు పరీక్షలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఈ 1000 టన్నుల బరువును కూడా తట్టుకొని అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు నిలబడ్డాయని నిపుణులు తెలిచారు. ఈ నేపథ్యంలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సంబంధించి 3 కంపెనీలకి కాంట్రాక్టులు కేటాయించింది ప్రభుత్వం. ఐసీసీ కానీ, ఎల్ఎన్టీ కానీ, అలానే ఎన్సీసీ కానీ, ఎల్ఎన్టీ కానీ, ఇటు షాపూర్జీ పల్లంజీ సంస్థలు కానీ వీటి కోసం నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళడం కోసం మెయిన్ ఆర్కిటెక్చర్స్గా ఉన్నటువంటి వారి బృందంతో, ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపింది. ఫైనల్గా డిజైన్స్ అన్నీ కూడా అప్రూవ్ అయ్యాయి. గతంలో చేసినటువంటి డిజైన్స్కే కొన్ని ఇంప్రూవ్మెంట్ మోడల్స్ తీసుకురావడానికి ప్లానింగ్ చేశారు. ఇది అమరావతి ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఐకానిక్ టవర్స్కి సంబంధించిన ఫౌండేషన్స్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మాణం చేస్తారు. డయాగ్రిడ్స్కి సంబంధించినటువంటి ఫార్మేషన్స్ మనం చూడొచ్చు. బేసిక్ ఫౌండేషన్స్ అంతా కూడా ఇవన్నీ కూడా డయాగ్రిడ్కి సంబంధించినటువంటి వ్యవస్థలు. బేసిక్ అంటే ఇవి ఒక 3 టవర్లు కనిపిస్తున్నాయి. ఇటువైపు ఏమో హైకోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణ ఫౌండేషన్ కనిపిస్తుంది. దీనికి ఆపోజిట్ సైడు అసెంబ్లీ భవన స్ట్రక్చర్ చేయబోతున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇది లేటెస్ట్ ఫోటో. ఇది నిన్న మొన్న పడినటువంటి వర్షాల తర్వాత ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి చాలా వరకు అంటే వాటర్ స్టోరేజ్ కొంత ఉంటుంది. ఎందుకంటే అక్కడ గొయ్యలు తవ్వి అక్కడ నిర్మాణం చేస్తున్నారు కాబట్టి దాని తాజా పరిస్థితి అది. అలానే దీన్ని నిర్మించేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సాయిల్ టెస్టులు అక్కడ ముఖ్యంగా ఫౌండేషన్ వేసినటువంటి కాంక్రీట్ స్ట్రక్చర్ సామర్థ్యం పైన పరీక్షలు జరిపారు. 1000 టన్నుల వరకు దాని మీద బరువుని ప్రెషర్ క్రియేట్ చేసి చూసినప్పటికి కూడా ఎలాంటి ఇబ్బంది రాలేదు. కాబట్టి నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టులు దక్కించుకున్నటువంటి 3 కంపెనీలు కూడా ముందడుగు వేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ బేసిక్ డిజైన్స్ తయారు చేసినటువంటి సంస్థ ఫోస్టర్ పార్ట్నర్స్ సంస్థ ఈ డిజైన్స్ ఇచ్చింది. సో ఈ డిజైన్స్కి అనుబంధంగా వాటి ఎక్స్టెన్షన్స్ని ఏ విధంగా చేయాలనేటువంటి ఇంటీరియర్ వర్క్స్ ఎలా చేయాలనేటువంటి వాటిపైన కూడా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. మొత్తం 5 టవర్ల నిర్మాణం జరుగుతుంది. అందులో ఫస్ట్ టవర్ సీఎం టవర్ అని చెప్పని అంటున్నారు. ఇది మెయిన్ టవర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే G+ అన్నిటికీ కూడా G+1 ఉంటుంది. G+1+ పైన మళ్ళీ 40, ఇదైతే 41 అంతస్తుల వరకు వెళ్తుంది. ఇదేమో 39 అంతస్తుల దగ్గర ఆగిపోతుంది. ఇవన్నీ కూడా అంతే 39 అంతస్తులు. వీటికి సంబంధించి 39 అంతస్తుల టవర్లు ఇవన్నీ కూడా సెక్రటేరియట్స్ కింద పనిచేస్తాయి. అలానే వీటి కింద మనం ఇక్కడ డిజైన్లో గమనిస్తే కనుక మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఇది కూడా G+3 నిర్మాణం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ ఎమ్యూనిటీస్ అన్ని కూడా వీటిలో ప్రొవైడ్ చేస్తారు. ప్రతి బిల్డింగ్కి ఒక ఎమ్యూనిటీ స్ట్రక్చర్ ఉంటుంది. మీరు డిజైన్లో గమనిస్తే కనుక కనిపిస్తుంది. అంటే ఇవి ఎమ్యూనిటీస్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు లేటెస్ట్గా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈ 2 భవనాలని కూడా సెక్రటేరియట్కి సంబంధించినటువంటి భవనాలని అనుసంధానిస్తూ 900 మీటర్ల గ్లాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలి. అది కూడా పూర్తిగా ఇంటర్నల్ బ్రిడ్జ్ తరహాలో, అంటే ఏసీ ఇతర ఎమ్యూనిటీస్ అన్నీ ఉండే విధంగా ఒక గ్లాస్ బ్రిడ్జిని ఇక్కడ నిర్మించేందుకు ఈ ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్తో నిర్మాణ సంస్థలు జరిపినటువంటి చర్చలు, ఇంటీరియర్ డిజైన్స్కి సంబంధించినటువంటి మోడల్స్ దాదాపుగా అన్ని ఫ్రీజ్ అయినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని సిఆర్డీకి సమర్పించబోతున్నారు త్వరలోనే. అవి కూడా త్వరలో బయటకు వస్తాయి. మొత్తానికి ఫౌండేషన్స్ బెస్ట్ అని చెప్పని డిసైడ్ చేశారు నిపుణులు. నిర్మాణ ప్రక్రియ విషయంలో ముందుకు వెళ్ళాలని చెప్పని తీర్మానించారు. కాంట్రాక్ట్ సంస్థలు వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ డయాగ్రిడ్ ఫార్మేట్ అంటే ఇది మొత్తం కూడా పిల్లర్లెస్ టెక్నాలజీతో కడుతున్నారు. ఈ డయాగ్రిడ్ మొత్తం కూడా ఉక్కుతో చేసేటువంటి నిర్మాణం అవుతుంది. ఈ ఉక్కు నిర్మాణం చేయాలంటే కనుక పెద్ద ఎత్తున ఉక్కు అవసరం అవుతుందని చెప్పని చెప్తున్నారు. దాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎక్కడో ఒక దగ్గర ఇంటిగ్రేట్ చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంటే కనుక సమయం పడుతుంది. కాబట్టి ఒక 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఫ్యాబ్రికేషన్ వర్క్ని ఇక్కడే చేపట్టాలనేటువంటి ఆలోచనని కాంట్రాక్ట్ సంస్థలు చేసే ఇది సముచితమైనటువంటి నిర్ణయంగా ఏపీ సిఆర్డీఏ కూడా భావించి నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంగణం సమీపంలోనే ఒక 10 ఎకరాల భూమిని కేటాయించబోతున్నారు. అక్కడ ఫ్యాబ్రికేషన్ వర్క్షాప్ని
ఏర్పాటు చేస్తారు. ఈ ఫ్యాబ్రికేషన్కి సంబంధించి ఐరన్ మెటీరియల్ అంటే ఉక్కు అవసరమయ్యేటువంటి ఉక్కు మొత్తాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున ఉక్కు అవసరమవుతుందని చెప్పని కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ ఉక్కుని సేకరించి అక్కడే దానికి కావాల్సినటువంటి మాడ్యూల్లో తయారు చేసి ఎప్పటికప్పుడు నిర్మాణం చేసే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఈ నిర్మాణంలో ఎక్కడ కూడా పిల్లర్స్ ఉండవు. ఇది ఒక డిఫరెంట్ స్ట్రక్చర్గా ఉంటుంది కాబట్టి దీని మోడల్స్ మొత్తం కూడా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ 2 కూడా ఫ్రీజ్ చేసిన తర్వాత ఫైనల్గా వర్క్స్ మొదలు పెట్టడానికి ముందుకెళ్తున్నారు. ఈలోపు ప్రొసీజరల్గా జరగాల్సినటువంటి సామర్థ్య పరీక్షలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ క్లియరెన్స్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా శరవేగంగా అమరావతిలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అతి త్వరలోనే అమరావతి టవర్స్కి సంబంధించినటువంటి వర్క్ ప్రాసెస్లోకి కాంట్రాక్ట్ సంస్థలు వెళ్ళబోతున్నాయి. ఇది ఒక శుభసూచకంగా మనం చూడాల్సి ఉంటుంది. తాజాగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దృశ్యాలు మనం చూస్తే కనుక చాలా క్లియర్ పిక్చర్స్ కనిపిస్తున్నాయి. వెళ్ళి వర్క్ ప్రారంభించడం ఒకటి మాత్రమే మిగిలి ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చినటువంటి, అంటే ఇక్కడ బేస్మెంట్ గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చినాయి కాబట్టి ఈ లెవెల్ నుంచి జరిగేటువంటి వర్క్ ఇక్కడ నుంచి విజిబుల్గా కనిపిస్తుంది. అంటే అమరావతి సందర్శనకు వెళ్ళేటువంటి వాళ్ళు 6 నెలల నుంచి 8 నెలల్లో ఇక్కడ హై రైజ్ టవర్ స్ట్రక్చర్స్ని చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కాంట్రాక్ట్ సంస్థలు మొత్తం డిపిఆర్ని రెడీ చేసి పెట్టుకున్నాయి. అతి త్వరలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ మొదలుపెట్టేటువంటి అవకాశాలు ఐకానిక్ టవర్స్కి సంబంధించి కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.